హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 29th ఫిబ్రవరిని జరిగిన సెకండ్ షిఫ్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా ఎగ్జామ్కి వెళ్ళి ఉంటే క్వశ్చన్స్ మటుకు గుర్తుకుంటే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ వన్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ బిలాంగ్స్ టు విచ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండి. ఫండమెంటల్ రైట్స్ అనేటివి ప్రాథమిక హక్కులు కాన్స్టిట్యూషన్లోని ఏ పార్ట్లో ఉన్నాయని క్వశ్చన్ అయితే అడిగారు. పార్ట్ 3లో ఉన్నాయని. మొత్తం ఓవరాల్గా మనకు 25 పార్ట్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వన్, బైశాఖి ఫెస్టివల్ సెలబ్రేట్ విచ్ స్టేట్ అంటే ఎక్కువగా ఎక్కువగా పంజాబ్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని ఏరియాస్లో కూడా హర్యానాలో కూడా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పంజాబ్కి అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఆప్షన్స్ బట్టి మీరు అక్కడ ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డ్రై ఐస్. దిస్ ఈజ్ ద డ్రై ఐస్ అంటే ఏంటంటే ఇది ఒక సాలిడ్ ఫామ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండి. డ్రై ఐస్ని సాలిడ్ ఫామ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటారు. దీనికి కెమికల్ ఫార్ములా వచ్చేసి CO2 అండి, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వన్, యక్షగాన ఫోక్ డ్యాన్స్ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అంటే ఈ యక్షగాన ఫోక్ డ్యాన్స్ అనేది కర్ణాటక రాష్ట్రంలో అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, ద హెడ్ ఆఫ్ ద రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఈజ్ అండర్ డైరెక్ట్ కమాండ్ ఆఫ్ ఎవరి కంట్రోల్లో ఈ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అనేది పనిచేస్తుందంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి. నెక్స్ట్ అయితే దీనికి సెక్రటరీ ఆర్ చీఫ్గా ఎవరున్నారంటే రవి సిన్హా గారు అయితే ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరీ ఆర్ చీఫ్గా అయితే ఉన్నారు. సో ఇదంతా కూడా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అనేది ఎవరి కమాండ్లో పనిచేస్తుందంటే ప్రైమ్ మినిస్టర్ అండి. నెక్స్ట్ వన్, ఫస్ట్ 5-year ప్లాన్ డ్యూరేషన్ వచ్చేసి మనకు ఫస్ట్ 5-year ప్లాన్ అనేది 1951 నుంచి 1956 వరకు అయితే ఉందండి. ఆ టైంలో మనకు పిఎంగా ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఉన్నారంటే జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ఉన్నారు. ఫస్ట్ 5-year ప్లాన్ మోడల్ వచ్చేసి హరోడ్ డోమర్ మోడల్ అండి, హరోడ్ డోమర్ మోడల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ అండి. 2011 సెన్సస్ ప్రకారం అర్బన్ పాపులేషన్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడిగారు. 31.2% అండి అర్బన్ యొక్క పాపులేషన్ అనేది. అప్రాక్సిమేట్గా 37 crores అనమాట. అయితే నెక్స్ట్ అదేవిధంగా రూరల్ పాపులేషన్ తీసుకున్నట్లయితే 68.8%, అప్రాక్సిమేట్గా 83 crores అండి. ఓవరాల్గా మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం 101 కోట్లు ఉంది కదండి. అప్రాక్సిమేట్లీగా 121 crores కదండి జనాభా. సో ఇక్కడ రూరల్ పాపులేషన్ వచ్చి 37 crores, అర్బన్ పాపులేషన్ వచ్చి 37 crores, రూరల్ పాపులేషన్ వచ్చి 83 crores అండి. నెక్స్ట్ వన్, హూ ఈజ్ కాల్డ్ యాజ్ మోర్టాజ్ ఆఫ్ మద్రాస్. మోర్టాజ్ ఆఫ్ మద్రాస్ అని ఎవరు అంటారంటే ఏఆర్ రెహమాన్ గారిని అయితే మోర్టాజ్ ఆఫ్ మద్రాస్ అని అంటారండి. ఈయన మ్యూజిక్ డైరెక్టర్. ఈయనకి ఆస్కార్ అవార్డ్స్ కూడా వచ్చాయండి. ఈయన మీద కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు. నెక్స్ట్ వన్, హూ హోస్ట్ 2022 ICC మెన్స్ T20 వరల్డ్ కప్ అండి. ఎవరు 2022 T20 మెన్స్ వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇచ్చారంటే ఆస్ట్రేలియా అయితే ఆతిథ్యం ఇచ్చిందండి. విన్నర్ వచ్చి ఇంగ్లాండ్, రన్నరప్ వచ్చి పాకిస్తాన్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు 2011 సెన్సెస్ విచ్ రిలీజన్ హ్యాడ్ హైయెస్ట్ పాపులేషన్ పర్సంటేజ్. ఇక్కడ ఈరోజు క్రిస్టియన్ పాపులేషన్ పర్సంటేజ్ అడిగారంట అండి. సో మనం ఓవరాల్గా అన్నీ కూడా చూద్దాం ఒకసారి. హిందూ పాపులేషన్ పర్సంటేజ్ వచ్చేసి 79.8% అయితే ఉందండి. 96.63 crores అయితే ఉన్నారు. నెక్స్ట్ వన్, ముస్లిం పాపులేషన్ వచ్చేసి 14.2% ఉంది. ఓవరాల్గా 17.22 crores అయితే ఉన్నారండి. నెక్స్ట్ క్రిస్టియన్ పాపులేషన్ సంబంధించి 2.3% అయితే పాపులేషన్ ఉంది. నంబర్ వచ్చేసి 2.78 crores అయితే ఉన్నారండి. నెక్స్ట్ సిక్ వచ్చి 1.7%, 2.08 crores. బుద్ధిస్టులు వచ్చేసి 0.7%, సంఖ్య వచ్చేసి 0.84 crores. ఇక జైన్స్ వచ్చేసి 0.4% అండి. ఇక న్యూమరిక్ సంఖ్య వచ్చేసి 0.45 crores. ఈ విధంగా అయితే రిలీజియన్కి సంబంధించిన పాపులేషన్ అయితే ఉంది 2011 జనాభా లెక్కల ప్రకారం. సో 2011 పాపులేషన్ సెన్సస్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారండి, ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ 5-year ప్లాన్స్ గురించి కూడా అడుగుతున్నారు. ఏ టాపిక్స్ అయితే రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారో ఆ టాపిక్స్ని ఎక్కువగా చదవడానికి ప్రయత్నం చేయండి.
ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయండి. దాదాపుగా మనకు మార్చి 12th వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి కదా. సో ఒకసారి అయితే మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయండి రిపీటెడ్గా వచ్చే టాపిక్స్ మీద. ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టానండి, రిపీటెడ్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఎస్ఎస్సి జీడీ కానీ. ఆ టాపిక్స్ అనేది అడుగుతూ ఉన్నారు, దాంట్లోంచి కూడా ఎక్కువగా అడగటం జరుగుతుంది కాబట్టి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎవరు? అజిత్ అగార్కర్ అండి. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ వచ్చి అజిత్ అగార్కర్. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ రిలేటెడ్ టెర్మినాలజీ అడిగారంట, సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ తెలియదు. నెక్స్ట్ అపర్ణ పోపట్. ఈ అపర్ణ పోపట్ ఏ క్రీడకు సంబంధించిన పర్సన్ అంటే బ్యాడ్మింటన్ అండి. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 176. ఈ ఆర్టికల్ 176 ఏం చెప్తుందంటే మనకు డీల్స్ విత్ స్పెషల్ అడ్రసెస్ బై గవర్నర్ అండి. అంటే గవర్నర్ యొక్క స్పీచ్ ప్రసంగం గురించి అయితే ఈ మనకు 176 ఆర్టికల్ అనేది మనకు తెలియజేస్తుందండి. నెక్స్ట్ మోహిని అట్టం డ్యాన్స్ మోహిని అట్టం డాన్సర్ హూ డైడ్ రీసెంట్లీ అండి. ఎవరు మోహిని అట్టం డాన్సర్ రీసెంట్గా చనిపోయారనే క్వశ్చన్ అయితే అడిగారు. డాక్టర్ కనక్ రేలే. ఈమె ఎప్పుడు చనిపోయిందంటే 22 ఫిబ్రవరి 2023 చనిపోవడం జరిగిందండి. ఈమెకు పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చిందండి. సో సి గాట్ పద్మభూషణ్ ఇన్ 2013లో ఈమెకు పద్మభూషణ్ రావడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి సి అవార్డెడ్ ద ఫస్ట్ గురు గోపీనాథ్ నేషనల్ పురస్కార్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ కేరళ అండి. ఫస్ట్ గురు గోపీనాథ్ నేషనల్ పురస్కార అవార్డు అయితే ఈమెకు వచ్చింది. ఇది కేరళ గవర్నమెంట్కి సంబంధించిందండి ఈ ప్రైజ్ అనేది. నెక్స్ట్ వన్, హూ వర్ ద ముస్లిం మెంబర్స్ ఆఫ్ ఖిలాఫత్ మూమెంట్ అండి. ముస్లిం మెంబర్స్ ఆఫ్ ఖిలాఫత్ మూమెంట్ దాంట్లో ముస్లిం మెంబర్స్ చూద్దామండి. ముక్తార్ అహ్మద్ అన్సారీ, జాన్ అహ్మద్ జునేజో, సయ్యద్ అతుల్లా షా బుఖారీ. నెక్స్ట్ ఇంకా కొంతమంది ఉన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, మొహమ్మద్ ఫరూక్ చిస్తి, డాక్టర్ హకీమ్ అజ్మల్ ఖాన్, హస్రత్ మోహని, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇలాగా ఈ ఖిలాఫత్ మూమెంట్కి సంబంధించి మెంబర్స్ అండి వీళ్ళు ముస్లిం మెంబర్స్. నెక్స్ట్ వన్, న్యూ ఫారిన్ ట్రేడ్ పాలసీ కమ్ ఎఫెక్ట్ ఇన్ విచ్ డేట్ ఆఫ్ 2023 అండి. ఈ న్యూ ఫారిన్ ట్రేడ్ పాలసీ అనేది 2023లో అమలులోకి వచ్చింది. అయితే ఏ డేట్ నుండి అమలులోకి వచ్చిందని అడిగారు. 1st ఏప్రిల్ అండి. ఓకే, నెక్స్ట్. ఓకే అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే క్వశ్చన్స్ గుర్తుకుంటే మటుకు ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.